మీరు ఈ పెళ్లి హడావిల్లో టాబ్లెట్స్ వేసుకోవడమే మర్చిపోతున్నారు. అయ్యో అవును. హ్మ్. థ్యాంక్స్ వసుదా. మళ్ళీ మనకి థ్యాంక్స్ ఏంటి వదినా? ఆ, లక్ష్మి ఎక్కడుంది వసుదా? వ్రతం అయిపోయింది కదా వదినా, ఈ రోజు దీక్షలో ఉండాలని రెడీ అవుతుంది. ఏంటో ఆ పిచ్చి పిల్ల పెళ్లి చేసుకుని వదిలేసిన ఆ భర్త గురించి అంత నిష్ఠగా ఆ వ్రతం ముగించి దీక్ష చేస్తుంది. అతని మీ కొడుకే వదినా, కానీ మీకు ఆ నిజం తెలీదు. అంత మంచి పిల్లని వదిలేసి అంత దూరంగా ఉంటున్న అతను ఎవరో ఏంటో. దూరంగా ఏమీ లేడొదినా, దగ్గరగానే ఉంటూ విధిరాత వలన కలిసి ఉండట్లేదంతే. ఆ వసుదా, రేపు పెళ్లంతా సజావుగా అయిపోతే ఇంకా లక్ష్మిని పద్మాక్షి వదిన గాని అంబిక గాని సహస్ర గాని మాట్లాడడం తగ్గిస్తారేమో. ఆ వదినా, అప్పుడే అసలు గొడవలు జరిగేది. ఇవన్నీ గొడవలే కాదు. ఏంటి వసుదా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదొదినా, నాకు పనుంది, నేను వెళ్తాను. నిన్ను వదిలేసి వెళ్లిన ఆ భర్త కోసం నువ్వు చేస్తున్న ఈ వ్రతం ఫలించైనా నీ దగ్గరికి అతను వచ్చి నీ జీవితం బాగుపడితే అంతే చాలమ్మా. వదినా, తన భర్త దగ్గరికే తను వచ్చింది. కానీ రేపటి పెళ్లితో తను దూరం అవుతుందో, సహస్రతో విహారి పెళ్లి అవుతుందో లేదో, ఏం జరుగుతుందోనని చాలా ఆందోళనగా ఉంది. సరే లక్ష్మి, ఈ దీక్ష వల్ల నువ్విక్కడే పడుకోవాలి. పండు, లక్ష్మికి తోడుగా నువ్వీరోజు బయటే పడుకో. సరే అమ్మా. లక్ష్మి జాగ్రత్తమ్మా. సరేనమ్మా. పదవసుదా. పండు, తన జాగ్రత్త. సరే బాబు. రేపు పెళ్లికి సహస్రని మంచిగా రెడీ చేయాలి. అలాగే అక్క, మేకప్కి ఎవరినైనా పిలిపిస్తాను. అలాగే బాగా మేకప్ చేసేవాళ్ళని పిలిపించు. వద్దు వద్దు వద్దు, నిన్నే లక్ష్మి. వద్దు వద్దు లక్ష్మి. సహస్రా, సహస్రా, సహస్రా. ఏంటి సహస్ర కలవరిస్తున్నావు? ఇదంతా కలనా? ఏంటి, ఏమైనా పేడుకలా? అవునమ్మా, ఆ కలలో కూడా నన్ను డిస్టర్బ్ చేసిందా లక్ష్మి? అది నీ కలలోనే కాదు, అది రేపు నీ పెళ్లిలో కూడా అడ్డొస్తుంది అనిపిస్తుంది సహస్ర. ఎవ్వరు అడ్డుపడినా ఏం చేసినా పెళ్ళైతే ఆగదు పిన్ని. నీ కాన్ఫిడెన్స్ తర్వాత ముందా లక్ష్మిని ఎలా ఆపాలి? ఆపడమా? అది ఈ ఇంట్లో ఉండగా దాన్ని పెళ్లికి రాకుండా ఎలా ఆపడం? అంటే దాని ప్రాణాన్నే ఆపితే? అది ఒక్కటే దాన్ని ఆపే మార్గం. అంబిక, ఎంత ఖర్చైనా పర్వాలేదు, దాన్ని పంపించే మార్గం ఉంటే చెప్పు. అలాగే అక్క, దాన్ని ఎలా చంపాలో నేను చూసుకుంటా, మీరు పెళ్లి ఏర్పాట్లు చూసుకోండి. నా సంతోషం కోసం నువ్వెంత చేస్తున్నావు,
మరి నీకోసం కూడా నేను ఏదో ఒకటి చెయ్యాలి. దానివల్ల ఎవ్వరూ ఎఫెక్ట్ అవ్వకుండా, ఎవరి మనసు బాధపడకుండా ఈ సమస్య క్లియర్ అవ్వాలి. నా భార్యలానే నేను కటిక నేల మీద పడుకుంటాను. వచ్చావా? వచ్చానమ్మా. ఆ లక్ష్మి పడుకునుంది చూడు. పాము కాటుకి శాశ్వతంగా నిద్రలోకి వెళ్ళిపోతుందమ్మా.